ఫ్రెండ్స్, ఈ భారీ బిల్డింగులు, వేల కోట్ల పెట్టుబడులు, లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే ఫ్యాక్టరీలు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చిందెవరు? ఒకరి కష్టం, ఇంకొకరి సంతకం. చివరికి క్రెడిట్ ఎవరిది? ఇదే కదా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అసలు విభజన తర్వాత గాయపడ్డ రాష్ట్రం ఇప్పుడు పారిశ్రామిక యుద్ధ భూమిగా ఎందుకు మారింది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి క్రెడిట్ చోరీ అని ఎందుకు చెప్తూ ఉన్నారు? అసలు ఈ రాజకీయ రంగులు తీసేసి చూస్తే అసలు వాస్తవాలు ఏంటి అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ 2014లో విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, ఒక స్పష్టమైన ఆదాయ వనరు లేదు. కానీ 10 ఏళ్ల తర్వాత ఇక్కడ కంపెనీల కోసం, అలాగే అభివృద్ధి క్రెడిట్ కోసం యుద్ధం జరుగుతోంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. అసలు ఈ క్రెడిట్ వార్ ఎక్కడ మొదలైంది? ఈ ప్రయాణం 2014 నుండి ఇప్పటి వరకు ఎలా సాగింది? ఈ వీడియోలో చాలా క్లియర్ గా చెప్తాను. రాష్ట్ర విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటి అంటే బ్రాండ్ ఇమేజ్ అన్నమాట. అప్పుడు మొదలైన పారిశ్రామిక వేటలో కొన్ని కీలక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. కియా మోటార్స్ అనంతపురం జిల్లా రూపురేఖలను మార్చేసిన ప్రాజెక్టు, అలాగే శ్రీ సిటీలో ఫాక్స్కాన్, విజయనగరంలో అశోక్ లేలాండ్, విజయవాడలో హెచ్సిఎల్ వంటి సంస్థలు రావడానికి అప్పట్లో ప్రభుత్వం చేసిన రాయితీలు, అలాగే మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన పాత్ర పోషించాయి. అప్పట్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానానికి చేరింది. కానీ విమర్శలు ఏంటంటే ఇవన్నీ కేవలం ఎంఓయూలు మాత్రమే అని, క్షేత్రస్థాయిలో వచ్చినవి తక్కువ అని ప్రత్యర్థులు వాదించారు. అండ్ తర్వాత కాలం మారింది. 2019లో అధికార మార్పిడి జరిగింది. అప్పుడు కొత్త ప్రభుత్వం తనదైన శైలిలో అడుగులు వేసింది. అప్పటి వరకు ఉన్న పారిశ్రామిక విధానాల్లో మార్పులు వచ్చాయి. రివర్స్ టెండరింగ్, అలాగే స్థానికులకు 75% ఉద్యోగాలు వంటి చట్టాలు వచ్చాయి. ఈ సమయంలోనే అదానీ గ్రూప్ డేటా సెంటర్, అలాగే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కడపలో శంకుస్థాపనలు జరుపుకున్నాయి. ముఖ్యంగా ఓడరేవుల నిర్మాణంపై ఈ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు వేగవంతమయ్యాయి. అండ్ విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి కొన్ని లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఇక్కడే అసలు చిక్కు మొదలైంది. ఒక పరిశ్రమ రాష్ట్రానికి రావాలి అంటే కేవలం ఒక్క సంతకం అయితే సరిపోదు. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ అన్నమాట. భూమి సేకరణ ఒక ప్రభుత్వం చేస్తే మౌలిక సదుపాయాలు ఇంకో ప్రభుత్వం కల్పిస్తుంది. అండ్ ఉత్పత్తి మరో ప్రభుత్వం హయాంలో మొదలవుతుంది. ఇప్పుడు జరుగుతున్న క్రెడిట్ వార్ కి ప్రధాన కారణం ఇదే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి క్రెడిట్ చోరీ అనడం వెనుక ఒక బలమైన లాజిక్ ఉంది. గూగుల్ డేటా సెంటర్, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులను ఉదాహరణగా తీసుకుంటే వీటికి భూసేకరణ, అనుమతులు, ప్రాథమిక పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయి. అండ్ ఇప్పుడు అవి కార్యరూపం దాల్చుతుంటే ప్రస్తుత ప్రభుత్వం వాటిని తమ విజయాలుగా చెప్పుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం ఏమంటోంది అంటే గత 5 ఏళ్లలో పారిశ్రామిక వృద్ధి కుంటుపడిందని, తాము వచ్చిన తర్వాతనే ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగిందని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అండ్ కియా లాంటి సంస్థలు విస్తరణ పనులు చేపట్టడం, కొత్తగా ఫాక్స్కాన్ 2వ యూనిట్ రావడం, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖ వైపు చూడటం తమ పారిశ్రామిక విధానం 4.0 వల్లనే సాధ్యమైందని ప్రభుత్వం చెప్తోంది. నిజానికి ఒక రాష్ట్రానికి కంపెనీలు ఎందుకు వస్తాయి? రాజకీయ నాయకులను చూసి ఏ కంపెనీ కూడా వేల కోట్ల పెట్టుబడి పెట్టదు. వారికి కావాల్సింది లాభం, భద్రత మరియు వనరులు. ఆంధ్రప్రదేశ్ దగ్గర పొడవైన తీర ప్రాంతం ఉంది, నైపుణ్యం కలిగిన యువత ఉన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ సహజ వనరులు మారవు. కానీ రాజకీయ రంగు పోయడం వల్ల నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. ఒక ప్రభుత్వం తెచ్చిన కంపెనీని మరో ప్రభుత్వం వేధించడం లేదా క్రెడిట్ కోసం పనులను నిలిపివేయడం వంటివి జరిగితే పెట్టుబడిదారులు పక్క రాష్ట్రాల వైపు చూస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ను గమనించండి. సైబరాబాద్ నిర్మాణం ఒకరి హయాంలో మొదలైతే అది ప్రపంచ స్థాయికి చేరడానికి తరువాతి ప్రభుత్వాలు కూడా సహకరించాయి. అందుకే అక్కడ ఒక స్థిరత్వం అనేది ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అమరావతి విషయంలో జరిగిన గందరగోళం ఇన్వెస్టర్లలో ఒక విధమైన భయాన్ని నింపింది. ఈ రోజు జగన్ గారు లేవనెత్తిన క్రెడిట్ చోరీ అంశం కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థాగతమైన ప్రశ్న. ఇక ప్రాజెక్టుల కొనసాగింపులో పారదర్శకత ఎక్కడ ఉంటుంది? అలాగే సాధారణ ప్రజలకు ఈ క్రెడిట్ వార్తో ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు. కానీ దీని వెనుక లోతైన ఆర్థిక కోణం ఉంది. ఒక కంపెనీ తన పనులు ఆపేస్తే లేదా రాష్ట్రం నుండి వెళ్లిపోతే పోయేది కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, వేల మంది యువత భవిష్యత్తు. క్రెడిట్ కోసం పోరాడే నాయకులు ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన సహకారంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదు? అలాగే విశాఖ డేటా సెంటర్ విషయంలో అదానీ గ్రూప్ గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు గూగుల్ భాగస్వామ్యంతో అది విస్తరిస్తోంది.
కానీ జగన్ గారు చెప్పేది ఏంటంటే పునాది వేసింది మేము, ఇప్పుడు మీరు రిబ్బన్ కట్ చేసి మాది అంటున్నారు అని. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము పారిశ్రామిక అనుకూల వాతావరణం కల్పించాం కాబట్టే గూగుల్ వంటి సంస్థలు ఇక్కడికి వచ్చాయి అని. సో సత్యం ఎప్పుడు కూడా మధ్యలో ఉంటుంది. గత ప్రభుత్వం భూమి సేకరించకపోతే ఈ రోజు అక్కడ ఫ్యాక్టరీ ఉండేదే కాదు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఆ సంస్థ తన విస్తరణను ఆపేసే అవకాశం అయితే ఉండేది. సో అభివృద్ధి అనేది ఒక చైన్ రియాక్షన్. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అది నువ్వా నేనా అనేలాగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉద్దేశం తన హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మొదటి ఫ్లైట్ ట్రయల్ రన్ విజయవంతం కావడం, రామాయపట్నం పోర్టులో పనులు పూర్తి కావడం వంటివి తన ఖాతాలో వేసుకోవాలని ఆయన చూస్తూ ఉన్నారు. కానీ అసలు వాస్తవం ఏంటో తెలుసా? ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ సమస్య వేధిస్తూనే ఉంది. ఐటీ రంగంలో మనం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా వెనుకబడి ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొంత పురోగతి ఉన్నా కూడా సర్వీస్ సెక్టర్ లో ఆశించిన స్థాయిలో కంపెనీలు రాలేదు. సో రాజకీయ యుద్ధాల్లో కంపెనీల పేర్లు వాడుకోవడం వల్ల అవి రాజకీయ వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నాయి. ఏ కంపెనీ కూడా నెగిటివ్ పబ్లిసిటీని కోరుకోదు. సో ఈ క్రెడిట్ వార్ వెనుక ఉన్న మరో కోణం ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలు. తమ ప్రభుత్వం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ప్రజలను నమ్మించడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రతి పార్టీ కూడా ప్రయత్నిస్తుంది. కానీ ఈ క్రమంలో వాస్తవాలు మరుగున పడిపోతూ ఉన్నాయి. 2014 నుండి 2019 వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి? 2019 నుండి 2024 మధ్య ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయి? అంటే ప్రభుత్వం ఇచ్చే శ్వేతపత్రాలు ఒక రకంగా ఉంటే ప్రతిపక్షం ఇచ్చే గణాంకాలు మరో రకంగా ఉన్నాయి. డేటా కూడా రాజకీయంగా మారిపోయింది. సో ప్రజలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే కంపెనీ ఏ ప్రభుత్వం తెచ్చినా అది రాష్ట్రంలో ఉందా లేదా, మన పిల్లలకు ఉద్యోగం దొరుకుతుందా లేదా, క్రెడిట్ కోసం కొట్టుకోవడం పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పనిచేసే రోజు వస్తుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసిన ఆరోపణలు ప్రస్తుత ప్రభుత్వానికి ఒక సవాల్ లాంటివి. తమ పనితీరును నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార పక్షంపై ఉంది. చివరగా అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది ఒక ముఖ్యమంత్రితో మొదలై ఇంకొకరితో అంతం కాదు. క్రెడిట్ కోసం ఆరాటపడడం కంటే క్రియేట్ చేసిన సంపద ప్రజలకు చేరుతుందో లేదో చూడడమే నిజమైన రాజకీయం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఈ క్రెడిట్ యుద్ధాల్లో నలిగిపోకూడదు. పరిశ్రమలు రావాలి, నిరుద్యోగం పోవాలి, రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. అది ఎవరి హయాంలో జరిగినా ప్రజలకు లాభమే. కానీ చరిత్ర ఎవరిని ఎలా గుర్తుపెట్టుకుంటుందో కాలమే నిర్ణయిస్తుంది. మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు రావడంలో ఏ ప్రభుత్వ పాత్ర కీలకం అని మీరు భావిస్తూ ఉన్నారు? ఈ క్రెడిట్ వార్ వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.